ఈ సమయంలో మన ఎదుట ఇద్దరు యవనస్తులైనటువంటి బిడ్డలు ఉంచబడి ఉన్నారు. ఆశాదీప్ అలాగే దీప్తి షార్ అనేటువంటి యవనస్తులైనటువంటి ఇద్దరు బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులను బట్టి వారి కుటుంబాలను బట్టి వారిద్దరు కూడా ఈ విధముగా జతపరచబడి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి గృహస్థ జీవితంలో ప్రవేశించడానికి మొదటి మెట్టుగా జరుగుతున్నటువంటి యొక్క మనమందరం కూడా పిలుచుకున్నటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని, నిశ్చితార్థ కార్యక్రమాన్ని, ఈ వివాహ కార్యక్రమాన్ని స్థిరపరచడానికి బొందవేసి ప్రదానం చేసి దీప్తి షారుణ్ణి ఆశాదీప్కి భార్యగా సిద్ధపరచడానికి, స్థిరపరచడానికి మనమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ విధముగా జరగటానికి ఇరువురు కుటుంబాలు, మేడపాటి డేవిడ్ రాజు గారు, ఝాన్సీ గారు, అలాగే జ్ఞాన్ ప్రకాష్ గారు ఆయన భార్య, వారికి ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరించి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటీవలిగా ఈ యొక్క కార్యక్రమం జరిగిందంటే ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనంలో లాబాను బెతియేలు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అని చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు నిజమే ఈ వివాహ కార్యక్రమాన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు సృజించినటువంటి మానవుడు ఒంటరిగా ఉండకూడదని, వారికి సాటి అయినటువంటి సహాయం కావాలని దేవుడు ఆదిలోనే తాను మనుషులని సృజించినటువంటి రీతిని మనం చూసినట్లయితే మానవులని స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించినట్లుగా దేవుని యొక్క వాక్యము ఆదికాండములో మనకి తెలియచేయబడుతుంది. స్త్రీ పురుషులుగా నిర్మించబడినటువంటి ఆ స్త్రీ పురుషులని దేవుడు పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారానే జతపరిచి ప్రతి పురుషుడికి ఒక సొంత భార్య ఉండాలి అని, ప్రతి స్త్రీకి ఒక సొంత భర్త ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. మనుషుల మధ్య జారత్వము జరగకుండా ఉండాలి అంటే, యవనస్తులైనటువంటి బిడ్డలు చెడిపోకుండా పాడైపోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడి వారి వారి యొక్క ధర్మాలు నిర్వర్తించుకోవాలి, నెరవేర్చుకోవాలి, సంతృప్తి పరచుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో మొదటి భాగముగా, మొదటి మెట్టుగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనేది జరిగించడం మనం చూస్తున్నాం. వివాహాలు చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టపడవలసి వస్తుంది. ఒకప్పుడు వివాహాలు చేయాలంటే చాలా సులువుగా జరిగేవి. ఇప్పుడు చాలా వయస్సు పెరిగిపోతున్నప్పటికీ కూడా చాలామందికి సంబంధాలు కుదరటం లేదు. చాలామందికి వయస్సు పెద్దదైపోతుంది కానీ పెళ్లి సంబంధాలు రాక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలా కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి వయసు వచ్చినటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు తమ యొక్క కోరికలను తీర్చుకోవాలంటే దేవుడు సృజించినటువంటి మానవ నిర్మాణంలో మానవునికి ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవాలి అంటే దేవుని యొక్క విధానంలో, దైవికమైనటువంటి విధానంలో ఆ కోరికను తీర్చుకోవాలి. యవన ప్రాయంలో ప్రవేశపెట్టబడినటువంటి బిడ్డలకి కలిగేటువంటి కోరికను తీర్చుకోవటానికే దేవుడు ఈ పరిశుద్ధ వివాహాన్ని ఏర్పాటు చేశాడు. జారత్వం జరగకుండా ఉండాలి అంటే ప్రతి పురుషుడికి ఒక సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి ఒక సొంత భర్త ఉండాలి అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి మాటలు మనకి తెలియచేయబడుతున్నాయి. వారిద్దరు కూడా వివాహం ద్వారా జతపరచబడి వారిద్దరి యొక్క స్వాభావికమైనటువంటి ధర్మాలని ఒకరి ఎడల ఒకరు నిర్వర్తించుకుంటూ వారిద్దరూ భార్యాభర్తలుగా సంతృప్తికరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో మనం వివాహాలు చేయాలనుకున్నప్పుడు, పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా ప్లేసులు, చాలా ప్రాంతాలు తిరుగుతుంటాం. ఈ మధ్య మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మ్యారేజ్ బ్యూరోల ద్వారానే ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయి.
కానీ ఆ యొక్క మ్యారేజ్ బ్యూరో వాళ్ళ ద్వారా తీసుకొచ్చినటువంటి సంబంధాలు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వివాహము మరి ఎవరిని చేసుకోవాలి అనేది మనము చూసినట్లయితే ఇక్కడ ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాము జీవిస్తున్నటువంటి దేశంలో, ఆయన ఉన్నటువంటి కనాను దేశంలో ఆయన నివసిస్తున్నప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకులకు వివాహము చేయదలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ స్త్రీని కూడా తన కుమారుడికి వివాహము చేయకూడదు అని తన యొక్క స్వకీయులలో నుండి, తన యొక్క బంధువులలో నుండి తన కుమారుడికి భార్యని తీసుకురావాలని తన దగ్గర ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజరుని ప్రార్థన పూర్వకముగా మరి కావలసినటువంటి వస్త్రాలు అన్నీ కూడా ఇచ్చి పంపించి ఉన్నట్లుగా ఆదికాండం 24వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఉదంతం బట్టి మనకి అర్థమవుతుంది. అంటే అబ్రహాం యొక్క ఉద్దేశం ఏంటంటే, తాను ఉన్నటువంటి కనాను దేశంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులుగా ఉన్నారు. అబ్రహాము దేవుని కుమారుడు కాబట్టి, దేవుని సంతానము కాబట్టి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు కాబట్టి తన బంధువులలో నుండి, తన స్వకీయులలో నుండి తన కుమారుడికి భార్య కావాలి అని ఆశించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున డేవిడ్ రాజు గారు కానీ, జ్ఞానప్రకాష్ గారు కానీ చేసినటువంటి మంచి పని ఏంటంటే, వారి బిడ్డలకి వారు వివాహం చేయదలిచినప్పుడు ఎక్కడో బయట దూరంలో ఉన్నటువంటి సంబంధములను చూసుకోకుండా వారిద్దరు కూడా వారి బిడ్డలని, వారి దగ్గర బంధువులు కాబట్టి వారు ఇద్దరు బావబామర్దులు మరి కాబట్టి వారి సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఆ బిడ్డని ఝాన్సీ వదిన తన యొక్క మేనగోడలైనటువంటి దీప్తిని తన యొక్క కోడలుగా చేసుకోవటానికి, డేవిడ్ రాజు గారు ఝాన్సీ వదిన దీప్తిని తన కోడలుగా చేసుకోవటానికి వారు అంగీకరించారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయముగా మనం భావించవలసినటువంటి అవసరం. అలాగే జ్ఞానప్రకాష్ గారు తన మేనలుడైనటువంటి ఆశాదీప్ని తన యొక్క అల్లుడిగా చేసుకోవటానికి ఇష్టపడి ఈ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాక్యానుసారముగా తమ స్వకీయులని, తమ కుటుంబీకులని ఈ విధముగా సంబంధం కలుపుకోవటానికి అబ్రహాము ఎలాగైతే ముందుకు నడిపించబడ్డాడో అదే రీతిగా ఈ ఇరు కుటుంబాలు కూడా వారి బిడ్డలకి వివాహం చేసే విషయంలో మరి ముందుకు నడిపించబడి దేవుని యొక్క ఏర్పాటు ఇది అని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎలియాజరు అబ్రహాము దగ్గర ప్రమాణపూర్వకంగా వాగ్దానం తీసుకుని ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వెళ్ళి మార్గమధ్యములో ఏ స్త్రీ అయితే నాకు కనబడి నాకు దాహానికి చేదుకోవటానికి నీళ్ళు ఇస్తుందో, నాకు నా ఒంటెలకు నీళ్ళు ఇస్తుందో ఆ స్త్రీ నా యజమానుని కుమారునికి భార్య అవుతుందని ప్రార్థించుకుని తాను తనతో పాటు తన ఒంటెలని మోకరింపజేసి ప్రార్థించి ఎదురు చూస్తున్నప్పుడు అక్కడికి ఒక చక్కని చిన్నది వచ్చినది. ఆమె పేరు రిబ్కా అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బెతుయేలు కుమార్తె అయినటువంటి నాహోరు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి ఆ కడవను నీళ్లతో నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహము ఇచ్చింది. అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క చిన్నది మిక్కిలి చక్కనిది అని చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ దీప్తి కూడా చక్కగా కనపడుతుంది. మా కోడలు మరి డేవిడ్ రాజు గారు, మా అన్నయ్య గారు డేవిడ్ రాజు గారు, నేను అలాగే మేడపాటి డేవిడ్ రాజు గారు, ముగ్గురు అన్నదమ్ములు. మా అన్నదమ్ముల బిడ్డలము. డేవిడ్ రాజు గారు మరి తల్లిదండ్రులు మేడపాటి ఆశీర్వాదం గారు, అలాగే నీలమ్మ గారు, వారి కుమారుడు అయినటువంటి డేవిడ్ రాజు గారు ఝాన్సీకి మరి ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు సందీప్కి వివాహం జరిగింది. మనీషాతో వివాహం జరిగింది. ఒక బాబు కూడా పుట్టాడు. అలాగే కుమార్తె విదేశంలో ఉంది, స్పందన. మరి చిన్న కుమారుడు ఆశాదీప్కి ఈ రోజున వారి కుటుంబ సభ్యుల్లో నుంచి వివాహం చేయటానికి ఇష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని రీతిగా జరిగించిందంటే అది దేవుని యొక్క
ఏర్పాటు అని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి ఎలియాజరు ఎప్పుడైతే ఆ చిన్నది, ఆ చక్కని బిడ్డ తనకు ఒంటెలకు నీళ్ళు ఇచ్చిందో, ఆమె ఎవరో, ఆమె యొక్క పుట్టుపుత్రోత్తరాలు ఏమిటో, ఆమె బాగోగులు ఏమిటో తెలుసుకుని ఆమెను తన యొక్క యజమానుని యొక్క కుమారుడికి కోడలుగా చేయాలని వారి కుటుంబ సభ్యులతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు లాబాను బెతూయేలు అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమానిని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఇలాగ ఈ కార్యక్రమం జరగటానికి దేవుడు సహాయం చేశాడో, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునికి వివాహం చేయదలిసినప్పుడు రెబ్కాని కనుగొనినప్పుడు ఆ రెబ్కా దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి అబ్రహాము యొక్క సేవకుడు ఆ మాట విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తీసుకుని వచ్చినటువంటి వస్త్రాలు, వస్తువులు, ఆభరణాలు అన్నిటినీ కూడా వారికి ఇచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి తన యజమానిని కుమారునికి భారీగా చేయటానికి తీసుకుని వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రధాన కార్యక్రమంలో వస్తువులు ఇవ్వటం, వస్త్రాలు ఇవ్వటం, ఆభరణాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా పరిపాటిగా జరుగుతూ ఉన్నాయి. అదే రీతిగా క్రైస్తవ వివాహాల్లో మనము కూడా అట్టి రీతిగా అదే విధముగా ఈరోజు మేడపాటి డేవిడ్ రాజు గారు, అలాగే ఝాన్సీ గారు తన కోడలైనటువంటి మరి దీప్తి షారునికి చక్కటి వస్త్రాలు, చక్కటి వస్తువులు, చక్కటి ఆభరణాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి అలంకరింపచేసి ఆ బిడ్డను ఈ యొక్క ప్రధానము ద్వారా ఆశాదీప్కి భారీగా చేయటానికి ఇరువురు కూడా అంగీకరించి ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఆ వివాహ కార్యక్రమాల్లో అప్పటికప్పుడు ఒకే ప్రధానం జరిగినది. అయితే ఇప్పుడు రోజులు మారుతున్న కొలది, జనరేషన్స్ మారుతున్న కొలది కొంత ట్రెండ్ మారిపోతున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఏమిటి అంటే అక్కడ ఒకే ప్రధానం జరిగి ఎలియాజరు ఆమెను రెబ్కాని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనకి కనబడుతుంది. అయితే మరలా ట్రెండ్ మారిపోయినప్పుడు, జనరేషన్ మారిపోయినప్పుడు ప్రధానము జరిగిన తర్వాత మరలా వివాహానికి కొంత సమయము తీసుకుంటూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు భౌతిక తల్లిదండ్రులైనటువంటి యోసేపు, మరియలు వారికి కూడా ప్రధానము జరిగినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్తలు కానీ లూకా సువార్తలు కానీ మనం చూడగలం. మరియా యోసేపునకు ప్రదానము చేయబడినది, కానీ ఆమె కన్యకగా ఉండి వారికి ఇంకా వివాహం కాకమునిపే ప్రభువైన యేసుక్రీస్తు ఆమెకు జన్మించినట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. అంటే అక్కడ మరియకి యోసేపుకి ప్రదానము జరిగినది, కానీ ఇంకా వివాహము కాలేదు. ఈ బెట్రోతల్ అనేది, ఎంగేజ్మెంట్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది మ్యారేజ్. ఈ వివాహానికి మొదటి మెట్టు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం. సెకండ్ ఫేజ్ ఏంటంటే మరలా ఈ వివాహానికి, ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మధ్యలో కొంత గ్యాప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ గ్యాప్లో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడి కొరకు జరగబోయేటువంటి వివాహం కొరకు, వివాహ మహోత్సవం కొరకు సిద్ధపడి అలంకరించుకొనవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సంఘము అనేటువంటి వధువు పవిత్రురాలైనటువంటి కన్యకగా క్రీస్తు ప్రభు అనేటువంటి వరునికి ప్రదానము చేయబడినది. సంఘము కూడా క్రీస్తునకు ప్రదానము చేయబడినట్లుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. సంఘము పవిత్రురాలైనటువంటి కన్యకగా ప్రభువైనటువంటి క్రీస్తుకి ప్రదానము చేయబడినది. ఇంకా వివాహ మహోత్సవము జరగలేదు. ఆ వివాహ మహోత్సవానికి ఈ వధువు సంఘము సిద్ధపడి అలంకరించుకోవాలి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరలా వరుడుగా వచ్చి ఆ సంఘాన్ని ఆయన తీసుకువెళ్ళి వివాహ మహోత్సవంలో మరి వారు పాలు పొందుతారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి అట్టి రీతిగా
ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది మ్యారేజ్లో ఈరోజు ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా ఆశాదీప్ అలాగే దీప్తి షారన్ వారిద్దరు కూడా ఈ యొక్క నిశ్చితార్థం ద్వారా, ఈ బెట్రోతల ద్వారా వారిద్దరు కూడా భార్యాభర్తలుగా చేయటానికి వారి యొక్క అంగీకారాన్ని వారు తెలియపరుచుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి వారిద్దరు కూడా వివాహం కొరకు ఒకరికొకరు సిద్ధపరచుకోవాలి. ఒకరికొకరు సిద్ధపరచుకునవలసినటువంటి అవసరం ఉంది. చాలా సమయం అయిపోతుంది, అంతా బాగా లోపలంతా ఉడుకుగా ఉంది. మరొక వాక్యాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ బెట్రోతల ద్వారా, ప్రధానము ద్వారా, ఎంగేజ్మెంట్ నిశ్చితార్థము ద్వారా ఆశాదీప్ తన భార్యగా సిద్ధపరచబడినటువంటి దీప్తి షారణికి తీసుకుని వచ్చినటువంటి వస్తువులు, వస్త్రాలు వీటన్నిటిని అలంకరించుకొని సిద్ధపరచుకుంటాం కాకుండా తనకి ఉండవలసినటువంటి అలంకారములు ఏమిటో మనకి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అలంకరించుకోవటం అంటే, సిద్ధపరచుకోవటం అంటే ఆయన తీసుకుని వచ్చినటువంటి ఆ వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు చూసి ఇది బాగోలేదు, అది బాగోలేదు అని కొంతమంది గొడవలు పెట్టి కలహాలు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి కాదు మనకి ముఖ్యమైనది, అవి మనకి ముఖ్యమైనది కాదు. ఎవరి స్థాయి కొలిది, ఎవరి స్థితి కొలిది వారు విలువైనటువంటి ఆభరణాలు తీసుకురావచ్చు, విలువైనటువంటి వస్త్రాలు తీసుకురావచ్చు. ఎవరి స్థాయి కొలిది, దేవుడు ఎవరెవరిని ఏ విధంగా ఆశీర్వదించారో అట్టి రీతిగా వారి యొక్క స్థాయి కొలిది వారు చేయవచ్చు. ఆ ఆభరణాల కంటే, భౌతికమైనటువంటి అలంకారం కంటే ఈ వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి వధూవరులుగా ఉన్నటువంటి వారికి కావలసినటువంటి అలంకారం ఏమిటి అని మనం చూసినట్లయితే, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు దంచుకున్నటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టిలో ఏది మిగుల విలువగలిగినది అంటే, భౌతిక సంబంధమైనటువంటి అలంకారము కంటే ఈ అలంకారం ఎక్కువైపోయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రావాలి, పెళ్లి చేయాలంటే 12 అయిపోయినా రావట్లేదు, 1 గంట అయిపోయినా రావట్లేదు. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు మనకి 12 గంటలు దాటేసిన కార్యక్రమాన్ని ప్రారంభించలేదంటే ఇంకా అమ్మాయిని సిద్ధపరచలేదండి, అమ్మాయిని తీసుకురాలేదండి. సిద్ధపడటానికి, అలంకరించుకోవటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. స్త్రీలైతే ఇంకా ఎక్కువగా అలంకరణ కొరకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. రకరకాలుగా మరి జడలల్లుకొనటం కానీ, అలాగే బంగారు నగలు పెట్టుకోవటం కానీ, వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, ఈరోజు నుంచి మీ ఇద్దరు కూడా అలాంటి అలంకారం ఉండాలంటే సాధువైనట్టు. అమ్మా దీప్తి, నీ భర్తకి నీవు ఎలా ఉంటే నిన్ను ఇష్టపడతాడు, ఎలా ఉంటే నిన్ను ఇష్టపడతాడు. ఆయన దగ్గర నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆయన దగ్గర ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అంటే సాధువైనట్టి. సాధువు అంటే ఏంటి? సాధు జంతువు అంటే మనకందరికీ తెలుసు. మేకలు కానీ, ఆవులు కానీ, వీటన్నిటినీ మనము సాధు జంతువులు అంటూ ఉంటాం. వాటిని ముట్టుకున్నా కానీ, పట్టుకున్నా కానీ మనకి ఏ హాని తలపెట్టనటువంటి అలాంటి సాధువైనట్టి. కాబట్టి నీ భర్త యొక్క మేలుని కోరే విధముగా, భర్తకు మేలు చేసే విధముగా, కీడు చేయకుండా, ఇంకా చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి. మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే స్త్రీ గురించి మరి అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, నీ పెనువిటికి కీడు చేయకుండా, హాని చేయకుండా, ఆయనకి లోబడేటట్లుగా, ఆయనను గణపరిచేటట్లుగా, ఆయనను గౌరవించేటట్లుగా సాధువైనట్టు, మృదువైనట్టు, నెమ్మదిగా, గట్టిగా మాట్లాడటం కాదు, ఎగిరెగిరి పట్టడం కాదు, లేకపోతే కోపట్టడం కాదు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు
అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగులా విలువ కలిగినది. అట్టి రీతిగా మంచి స్వభావం కలిగి, మంచి నెమ్మది కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి మీరిద్దరు కూడా జరగబోయేటువంటి వివాహము కొరకు సిద్ధపరుచుకొని మరి మంచి భార్యాభర్తలుగా మీరు మంచి పునాది వేసుకోవాలని ఈ మాటల ద్వారా ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి దైవజనులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.